హాయ్ గైస్, నేను రంజిత్. నేను స్టాక్ మార్కెట్, క్రిప్టో, గోల్డ్ అండ్ వేరే ప్రెషియస్ మెటల్స్ గురించి ఇన్సైట్స్ ఇస్తాను. సో, మీరు గోల్డ్ అనేది జూస్తే పెరుగుతుందని జెప్పి చాలామంది కొని ఇన్వెస్ట్ చేశారు. అదే తగ్గుతుందన్న టైంలో మన పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మంచిదా కాదా అనుకోని చాలామంది భయపడ్డారు. సో, గోల్డ్ అనేది మంచి ఇన్వెస్ట్‌మెంటా? లేదంటే ఇట్స్ జస్ట్ ఫియర్ మాంగరింగా? ఈ వీడియోలో చూద్దాం. గోల్డ్ ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేది చాలా రీజన్స్ ఉంటాయి బయట నుండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఇదెందుకొస్తుంది అంటే, మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి అని జెప్పి అందరికుంటది. దే హ్యావ్ దేర్ మనీ, అది ఇన్వెస్ట్ చేస్తారు, అది పెరిగిద్ది. సో, అలా అది కొంటా పోతారు. కొనిన తర్వాత ఏమైద్దంటే, గోల్డ్‌కి ఆ ప్రైస్ నుంచోటానికి మార్కెట్ సపోర్ట్ జేయదు. ఎందుకంటే బ్యాంక్స్ అనేవి వాళ్ళ దగ్గరున్న గోల్డ్ కన్నా వాళ్ళ స్టాక్ ప్రైజెస్ ఎక్కువుంటాయి. దానివల్ల ఆ సిఎంఈ ఇండెక్స్ వచ్చేసి మ్యానిపులేట్ అవ్వటం వల్ల ఆటోమేటిక్‌గా గోల్డ్ ప్రైజెస్ అనేవి ఇన్‌ఫ్లేట్ అవుతాయి. పెరుగుతాయి. $5,600 వరకు వెళ్ళింది గోల్డ్. తర్వాత అందరూ ఏం జేశారు, ఓకే, మనం పెట్టిన మనీ పెరిగింది. ఇప్పుడు తీసేద్దాం అనుకుంటారు. అలా అని అందరూ అనుకుంటారు. అలా ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ బై జేశారో, అదే ఇన్వెస్టర్స్ అదే పాయింట్‌లో సెల్ జేస్తారు. 5,600 దగ్గర సెల్ జేయగానే ఏమైద్ది, మార్కెట్‌లో ఆర్డర్స్ అనేవి ఫిల్ అవుతాయి. వాళ్ళ పొజిషన్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. ఆ క్లోజ్ అవ్వటం వల్ల మార్కెట్ ప్రైస్ అనేది పడిపోయిద్ది. అలా పడిపోయిన ప్రైజే $4,600. సిఎంఈ గ్రూప్ వాళ్ళు మార్కెట్ వోలటిలిటీగా ఉందని జెప్పి మార్జిన్ కాల్ ఇంక్రీజ్ జేశారు గోల్డ్‌కి, సిల్వర్‌కి. ఇదెందుకంటే మార్కెట్ వోలటైల్‌గా ఉన్నప్పుడు వాళ్ళ క్యాపిటల్ సేఫ్‌గా ఉండాలని జెప్పి వాళ్ళ ట్రేడింగ్ రిక్వైర్మెంట్. క్యాపిటల్ ఏదైతే కావాలో ఆ రిక్వైర్మెంట్ అనేది పెంచారు. దానివల్ల బేరిషా, బుల్లిషా అని మనం చెప్పలేం. కానీ దానివల్ల ప్రైస్ ఏమైంది, ప్రైస్ అనేది తగ్గింది. గోల్డ్ పడిపోవటానికి ఇండైరెక్ట్‌గా డొనాల్డ్ ట్రంప్ గూడా ఒక రీజనే. ఎందుకంటే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నెక్స్ట్ చైర్మన్ వచ్చేసి కెవిన్ వార్ష్. సో, తనని డొనాల్డ్ ట్రంప్ నామినేట్ జేశాడు. ఈ నామినేషన్ వల్ల ఏమైద్దంటే, కెవిన్ వార్ష్ హీ ఈజ్ వెరీ హాకిష్. తనేం జేస్తాడంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచుతాడు. దానివల్ల గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ నుంచి పోయి గోల్డ్ ప్రైజెస్ అనేది తగ్గటం స్టార్ట్ అయింది. ఇలా తగ్గిన గోల్డ్ మళ్ళీ ఇంకో $300 పెరిగింది. అదెందుకు అంటే, ఇండియాకి, యూరోప్‌కి ఒక ట్రేడ్ డీల్ జరిగింది. ఆ ట్రేడ్ డీల్ జరగటం వల్ల ఆల్మోస్ట్ 2 బిలియన్ పీపుల్‌కి ఆ ఇంపాక్ట్ ఉంటది. ఆ ఇంపాక్ట్ వల్ల గోల్డ్ ఏమైందంటే, అది ప్లస్ ఇంకొక రీజన్ వచ్చేసి ఇండియా మీద డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ తగ్గిచ్చాడు. 25% నుండి 18%కి తగ్గిచ్చాడు. దానివల్ల అండ్ ఈయూ డీల్, ఆ 2 కలిపి గోల్డ్ ప్రైజెస్ కొంచెం పంప్ చేసినాయి పైకి. అది ఆల్మోస్ట్ $300 పుష్ వచ్చింది దానివల్ల. ప్రెజెంట్ గోల్డ్ 4,900 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. అది మనం ప్రెడిక్ట్ చేయలేం, పైకెళ్తుందా, కిందకెళ్తుందా అని. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే అనేది వేరే ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు. అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి ఆ ప్రైస్‌ని పైకి తీసుకెళ్ళటం, కిందకి తీసుకెళ్ళటం జరుగుతా ఉంటది. కానీ జేపీ మార్గన్ చేసే ప్రెడిక్షన్ వచ్చేసి 2026 ఎండింగ్ కల్లా $6,350 అనేది గోల్డ్ యొక్క వాల్యూ ఉండిద్దని చెప్పారు. ప్రెజెంట్ ఉన్న $4,900కి గోల్డ్ అనేది ఇంకా పైకి వెళ్ళిద్దనే ప్రెడిక్షన్ ఉంది. ఈ ప్రెడిక్షన్స్ అన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, గోల్డ్ అనేది దాని వాల్యూ ఎప్పుడు కోల్పోదు. గోల్డ్ అనేది ఇట్స్ ఎ సేఫ్ హెవెన్. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్‌ని ఎప్పుడైనా హోల్డ్ చేయొచ్చు. సో, ద ప్రెడిక్షన్ ఈస్ గుడ్. కానీ చూద్దాం ఫ్యూచర్‌లో. ఎందుకంటే గోల్డ్ అనేది పెరుగుతానే ఉంటది. లెట్స్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ వెయిట్.